ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా సర్రట. ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో కళ్ళ ముందు రోజు ఒక కంప్లైంటు, రోజు ఒక ఫిర్యాదు, రోజు ఒక ప్రముఖులు మా ఓటే లేదంట అని చెప్పే ఇటువంటి ఏమంటారు స్టేట్మెంట్లతో ప్రక్రియ ముగిసిపోయింది. లాస్ట్ అయిపోయి ఈరోజే లాస్ట్ ఇంకా రాత్రికి. కానీ కళ్ళ ముందే అక్రమాలు కనిపిస్తూ ఉన్నాయి. అదిగో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని ఏ ఓటు ఉండాలో ఏ ఓటు ఉండకూడదో డిసైడ్ చేస్తున్నారు అని రోజు పత్రికల్లో కొన్ని విజువల్స్ ఫోటోలు ప్రచురించారు, వార్తలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వరుస పెట్టి ఫిర్యాదులు చేసుకుంటూ వచ్చారు ఎన్నికల సంఘానికి. అండ్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు లాంటి వాళ్ళే మా ఓటు లేదు, ఇప్పుడు మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి గారు లాంటి వాళ్ళు మా కుటుంబానికి సంబంధించిన ఓట్లే లేవు, వీళ్ళు ఎప్పుడైతే నాకు ఓటు లేదు అని అంటున్నారో అప్పుడు నేను ఎమ్మెల్యే అని చెప్పారు. నిన్న మాజీ మంత్రి శనక్కాయల అరుణ గారు టీడీపీలోనే ఉంటారు, అంటే ఇప్పుడు లేరు యాక్టివ్గా, టీడీపీ నుంచే మినిస్టర్గా కూడా చేసినట్టున్నారు. మాజీ మంత్రి గారు కూడా సీనియర్ సిటిజన్ పెద్దవాడు నేరుగా కలెక్టర్గా నిన్న వెళ్ళి కంప్లైంట్ చేసి, ఏందయ్యా నా ఓటు లేదంట, వీళ్ళు నాకు ఓటు ఎప్పుడైతే లేదు అంటున్నారో అప్పుడు నేను ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పుడు నాకు ఓటు లేదంటున్నారు, 45 సంవత్సరాల నుంచి ఓటేసా, ఇప్పుడేమో మీకు ఓటు లేదంటారు, ఏమనంటే నోటీసులు ఇస్తాము వచ్చి వివరణ ఇవ్వండి అని చెప్పి అంటారు అని కలెక్టర్కి ఫిర్యాదు చేసి ఆ పెద్దావిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటిదంతా? స్టేషన్ లాంటి వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ కమిషన్లోకి రావాలి, అంత అడ్మినిస్ట్రేషన్ తప్పులు కనిపిస్తున్నాయి, మోసాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి ఆమె చెబుతూ ఉన్నారు చాలా చోట్ల. అండ్ ఈ ప్రక్రియ కూడా వాస్తవానికి 26 రోజుల పాటు 70%, ఇప్పుడు మొత్తం డిజిటలైజేషన్ ఎంత అయిందని చెబుతూ ఉన్నారు, ఒక 89% అయిందంటున్నారు. అందులో 70% ఏమో ఫస్ట్ 26 రోజులు టైం పట్టింది చేయడానికి, లాస్ట్ 4 రోజుల్లో మిగతా 25% చేసేసారట. ఎన్యూమరేషన్ ఫారాలు మాకు అందలేదని కొందరు ఎప్పటికీ మొత్తుకుంటున్నారు. వీళ్ళు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని వాళ్ళనేమో వాళ్ళ చూకి లేని లిస్టులోకి దొబ్బేస్తూ ఉన్నారు. ఒక ఎన్నికల అనే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటివి ఎంత కీలకం, ఆ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు అనేదాన్ని ఇంత ఈజీగా, ఇంత అవలీలగా, ఇంత సాదాసీదాగా మార్చేశారా? అసలు ఓటు లేకుండా ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఎవరికి ఓటు ఉంది లేదు నిర్ణయించడం కోసం ఇంత హడావిడి ప్రక్రియనా, ఇంత మోసపూరితంగానా, అండ్ ఇంత సీరియస్నెస్ లేకుండానా? ఏందో మరి మనకు అర్థమే కాదు. అసలు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఓట్లు ఎందుకు లేవు? వాళ్ళకు లేదు అనే విషయం వాళ్ళు ప్రముఖులు కాబట్టి ప్రముఖంగా వస్తుంది. సామాన్యులది ఎలాంటి పరిస్థితి ఉంది? ఇంకా చదువురాని వాళ్ళది ఎలాంటి పరిస్థితి ఉంది? అంటే వాళ్ళు ఓట్లు ఉండవా? ఇంకా వీళ్ళైతే కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తారు, ఇంకోటి చేస్తారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారేమో గట్టిగా. సామాన్యులు ఎట్లా చేయగలుగుతారు? వాళ్ళ ఓట్లు తీసేస్తారా? వరని పాసుగుల